హలో ఫ్రెండ్స్. మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో ఇండియన్ క్రిమినల్ లా సంబంధించి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. 0 ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, 0 ఎఫ్ఐఆర్ సంబంధించి అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే a zero FIR can be lodged at a police station even though the place of commission of a cognizable or non-cognizable offence is outside the territorial jurisdiction of that police station అన్నారు. మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఎఫ్ఐఆర్ గురించి తెలుసుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. ఎఫ్ఐఆర్ అనేది కాగ్నిజబుల్ అఫెన్సెస్కి మాత్రమే ఉంటుంది, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్కి ఉండదు. ఆ విషయం తెలిస్తే ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. మనకి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి, ఆప్షన్ ఏ, ఆప్షన్ సి. ఇక మిగిలిన ఆప్షన్స్లో 2 కామన్గా ఉంది, అంటే సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. మనం ఇంకా చెక్ చేయాల్సింది థర్డ్ స్టేట్మెంట్ కరెక్టా ఇన్కరెక్టా. అండర్ 0 ఎఫ్ఐఆర్ ఇట్ ఈస్ ఆబ్లిగేటరీ ఫర్ ది ఇన్ఫార్మెంట్ టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్లీ అన్నారు. ఆబ్లిగేటరీ ఏం కాదు, ఇన్ఫర్మేషన్ అనేది ఓరల్లీ ఉండొచ్చు, రిటర్న్ ఉండొచ్చు, ఎలక్ట్రానికల్లీ కూడా ఉండొచ్చు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఇక మిగిలిన ఆప్షన్ డి 2 ఓన్లీ కరెక్ట్ ఆన్సరు. సెకండ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ వేర్ ఆ 0 ఎఫ్ఐఆర్ హ్యాస్ బిన్ లాడ్జ్డ్ మే with the permission of competent authority initiate a preliminary enquiry. మనకి భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 సెక్షన్ 173 క్లాస్ 3లో మెన్షన్ చేస్తుంటారు. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఆప్షన్ డి ఆన్సర్ 2 ఓన్లీ. మనం భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 173లో అబ్జర్వ్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇన్ కాగ్నిజబుల్ కేసెస్, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద కమిషన్ ఆఫ్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కాదు. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే సీరియస్ క్రైమ్స్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఓరల్లీ ఉండొచ్చు, రిటర్న్ ఉండొచ్చు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కూడా అయి ఉండొచ్చు. అందుకే మనకి థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. ఫస్ట్ స్టేట్మెంట్లో కాగ్నిజబుల్ ఆర్ నాన్ కాగ్నిజబుల్ అన్నారు. కాగ్నిజబుల్ అఫెన్సెస్కి మాత్రమే ఎఫ్ఐఆర్ ఉంటుంది, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ కాదు. అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే సెక్షన్ 173 క్లాస్ 3లో మెన్షన్ చేస్తుంటారు. ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ మే విత్ ద ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ an officer not below the rank of deputy superintendent of police, considering the nature and gravity of the offense, proceed to conduct preliminary enquiry. ఇదే మనకి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. మనకి సోర్స్ వచ్చి ద భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023. యూపీఎస్సి వారి ప్రొవిజనల్ కీ ప్రకారం 62nd క్వశ్చన్ ఆప్షన్ డి ఆన్సరు 2 ఓన్లీ. మనకి న్యూస్లో కూడా కవర్ అవుతూ ఉంటుంది. 0 ఎఫ్ఐఆర్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ 0 ఎఫ్ఐఆర్ a person can file a first information report FIR at any police station regardless of jurisdiction. మనకి సోర్స్ వచ్చి పిఐబి. ఈ విధంగా ఇండియన్ క్రిమినల్ లాస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం. మనకు వచ్చిన క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. Which of the following statements about 0 first information report 0 FIR under the Bharatiya Nagarik Suraksha Sanhita 2023 is or are correct?
A zero FIR can be lodged at a police station even though the place of commission of a cognizable ఆర్ నాన్ కాగ్నిజబుల్ అన్నారు, అందుకని ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. కాగ్నిజబుల్ అఫెన్సెస్కి మాత్రమే ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఈజ్ అవుట్ సైడ్ ద టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ దట్ పోలీస్ స్టేషన్. సెకండ్ స్టేట్మెంట్, ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ వేర్ అ జీరో ఎఫ్ఐఆర్ హ్యాస్ బిన్ లాడ్జ్డ్ మే with the permission of the competent authority, not below the rank of Deputy Superintendent of Police, initiate a preliminary enquiry. మనకి భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 సెక్షన్ 173 క్లాస్ 3లో మెన్షన్ చేశారు. ఈ క్లాస్ని మనకి కొత్తగా యాడ్ చేయడం జరిగింది. థర్డ్ స్టేట్మెంట్ విషయానికి వస్తే, అండర్ జీరో ఎఫ్ఐఆర్ ఇట్ ఈజ్ ఆబ్లిగేటరీ ఫర్ ఇన్ఫార్మెంట్ టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానికలీ అన్నారు. ఆబ్లిగేటరీ ఏం కాదు, మనం చూసాం కదా. అండర్ సెక్షన్ 173 క్లాస్ 1 ప్రకారం ఇన్ఫర్మేషన్ అనేది ఓరల్లీ ఉండొచ్చు, రిటర్న్ ఉండొచ్చు, ఎలక్ట్రానికల్లీ కూడా ఉండొచ్చు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. 2 ఓన్లీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.